హాయ్ అండి, అందరికీ నమస్కారం. మైసూరు ప్యాలెస్, దీని మొత్తం హిస్టరీ ఏంటి, ఈ ప్యాలెస్ని ఎవరు నిర్మించారు, ఏ రాజుల వారిచే రాజ్యం పరిపాలించబడింది, మన హిందూ రాజుగా ఉన్న వారి చేతుల్లో నుంచి ముస్లిమ్స్ చేతుల్లోకి రాజ్యం ఎలా వెళ్ళింది, విజయనగర సామ్రాజ్యానికి దీనికి ఉన్న సంబంధం ఏంటి అనేది ఈ ఫుల్ హిస్టరీ అయితే తెలుసుకుందాం. మైసూర్ మహారాజా ఫ్యామిలీస్ వారి కులదైవమైన చాముండేశ్వరి అమ్మవారి టెంపుల్ ఎక్కడుంది అని కూడా చూపిస్తా, ఈ వీడియోలో చూడండి. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీవీఎస్ ట్రావెల్ అండ్ బ్లాగ్స్. ఈరోజు మేము ఎక్కడున్నామంటే మైసూరు ప్యాలెస్కి అయితే వచ్చాము. లోపల మొత్తం ఎలా ఉందో మీకు మొత్తం చూపిస్తాను. ప్లీజ్ అంతకంటే ముందు మీరు మా ఛానల్ని అయితే ఇంతవరకు సబ్స్క్రైబ్ అయితే చేసుకోలేదైతే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మొదట మైసూరు అని అయితే ఈ పేరు ఎలా వచ్చిందంటే ఒక రాక్షసుడు వల్ల అయితే వచ్చింది. మహిషాసురు అనే రాక్షసుడు ఈ రాజ్యాన్ని అయితే పరిపాలించేవాడు. అలా కాలక్రమేణా మహిషాసురు నుంచి మైసూరుగా ఇప్పుడు మనం పిలుచుకుంటున్నాము. ఆ తర్వాత మహిషాసురుణ్ణి కాళికాదేవి అయితే వధించి ఇక్కడే ఉన్న ఒక కొండపైన అయితే కొలువై ఉంటారు. కొలువై ఉన్న అమ్మవారి పేరు వచ్చి చాముండేశ్వరి దేవి. ఆ అమ్మవారి మైసూరు మహారాజుల యొక్క కులదైవంగా ఇక్కడైతే దసరా ఉత్సవాలు అయితే చాలా ఘనంగా అయితే జరుగుతాయి. ప్రతి ఒక్క సంవత్సరం ఏ ఆటంకం వచ్చినా కూడా కానీ దసరా ఉత్సవాలు అయితే ఆపరు, అంగరంగ వైభవంగా అయితే జరుపుతారు. ఇక మెయిన్ హిస్టరీలోకి వెళ్ళినట్టయితే ముందుగా ఈ మైసూరు రాజ్యం మొత్తం విజయనగర సామ్రాజ్యంలో సామంత రాజ్యంగా ఉండేది. అలాగే విజయనగర రాజు కలిసి అయితే పరిపాలించేవారు. ఆ తర్వాత 1399లో మైసూరు మహారాజు అయితే మరణించడం జరుగుతుంది. ఆ పక్కనే ఉన్న కరగహల్లి మహారాజు అయితే బలవంతంగా ఈ యువరాణిని పెళ్లి చేసుకొని మైసూరు రాజ్యాన్ని మొత్తాన్ని తన సొంతం చేసుకోవాలనుకుంటారు. అప్పుడు అదే సమయంలో తీర్థయాత్రలకు వచ్చిన ద్వారకా మహారాజులు అయితే ఎదురాయ కృష్ణరాయ అనే ఇద్దరు రాజులు ఇక్కడున్న మహారాణిపై జరుగుతున్న కుట్రను గమనించి వాళ్ళైతే గరగహల్లి మహారాజుని అయితే సంహరించి ఇక ఆ యువరాణిని అయితే సేవ్ చేస్తారు. ఆ యువరాణి కృతజ్ఞతతో వాళ్ళిద్దరిలో పెద్దవాళ్ళైన ఒకరినైతే పెళ్లి చేసుకోవడం జరుగుతుంది. ఆ పెద్దవాడైన ఎదురాయని పెళ్లి చేసుకొని ఇక్కడున్నవారు ఆయనకి ఒడియార్ అని పేరు పెడతారు. ఆ ఒడియారు ఈ రాజ్యానికి రెండో రాజుగా అయితే ఉంటారు. ఆ తర్వాత ఈ రాజ్యంలో సైన్యానికి సేనాపతిగా ఉన్న హైదర్ అలీ ఒక ముస్లిం, ఆయన కుల విరోధిగా ఉండి ఈ రాజ్యం పైన అయితే తిరుగుబాటు చేస్తాడు. తిరుగుబాటు చేసి ఈ రాజ్యాన్ని కోటని అయితే స్వాధీనం చేసుకొని ఆయన అనంతరం ఆయన కొడుకైన టిప్పు సుల్తాన్ అయితే 46 సంవత్సరాలు అయితే ఈ రాజ్యాన్ని అయితే పరిపాలిస్తాడు. ఆ తర్వాత 1799లో టిప్పు సుల్తాన్కి ఈస్ట్ ఇండియా కంపెనీకి జరిగిన శ్రీరంగపట్టణ యుద్ధంలో టిప్పు సుల్తాన్ మరణించి తరంతరం ఈ కోట మళ్ళీ రాజ్యం మళ్ళీ ఒడియార్ రాజుల వంశం చేతిలోకి అయితే వెళ్తుంది. ఆ తర్వాత కృష్ణరాజు ఒడియార్ 4, కృష్ణరాజు ఒడియార్ 3 ఈ రాజుల చేతుల మీదుగా ఈ రాజ్యం చాలా డెవలప్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ ఫొటోస్లో కృష్ణరాజు ఒడియార్ 1, 2, 3, 4 ఫ్యామిలీ మొత్తం ఈ ఫొటోస్లో ఉంటుంది. ఏనుగు దంతాలు బాబా.
ఈయన పేరు కృష్ణరాజ ఒడియార్ 4. దూరం నుంచి చూస్తే రియల్గా కూర్చున్నట్టే కనిపిస్తుంది, కానీ ఇది స్టాచ్యూ. ఇదే రాజావారి సమావేశమయ్యే హాలు. మీ కెమెరాలో ఇలా కనిపిస్తుంది, కానీ చాలా మంది కూర్చోవడం అయితే ప్లేస్ అయితే కనిపిస్తుంది. ఇలా అటు సైడు ఇటు సైడ్ 2 సైడ్ ఉన్నది కూర్చోవడానికి. పెద్ద మైదానం లాగా ఉంటుంది ముందరైతే. ఇప్పుడు మనం మహిషాసురుని వధించిన దుర్గామాత చాముండేశ్వరి దేవిగా కొలువై ఉన్న టెంపుల్కి అయితే వచ్చాము. మైసూరు మహారాజుల యొక్క కులదైవం అమ్మా దుర్గామాత. నా సబ్స్క్రైబర్స్ అందరూ బాగా చల్లగా ఉండాలని దీవించు తల్లి. ఓం శ్రీ మాత్రే నమః. మహారాజా ఫ్యామిలీ వారి కులదేవత కదా, కొన్ని వందల కేజీల బంగారం అయితే అమ్మవారికి అయితే సమర్పించారు. లోపల టెంపుల్లో ఉన్న అమ్మవారు విగ్రహం అయితే ఇలా ఉంటుంది.